నిరుద్యోగుల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కవిత అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో పర్యటించారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి పార్టీలో చేరిన డాక్టర్ రఘును అభినందించారు. ఆయన ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ గత చరిత్రను చదువుకుంటూ వర్తమానంలో చేయాల్సిన పనులన్నీ విస్మరిస్తూ నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. యువతను తప్పుదోవ పట్టిస్తున్న ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పేందుకు తెలంగాణ రక్షణ సేన ముందుంటుందని స్పష్టం చేశారు. వాళ్ళు గత చరిత్రను తవ్వుకుంటూ వర్తమానంలో చేయాల్సిన పనుల్ని విస్మరిస్తూ ఉన్నారు. గతంలో నువ్వు తప్పు చేసినావని ఒకలంటే కాదు, నువ్వు తప్పు చేసినావని ఇంకోలని ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇస్తలేరు. ఉదాహరణకు మన కానిస్టేబుల్ ఉద్యోగాలు వేసినప్పుడు మేము పర్ఫెక్ట్గా డిమాండ్ చేసినాం, ఖచ్చితంగా 20,000 ఉద్యోగాలు వేయాలని. చివరికి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి 5,900 6,200 ఎంతో వేస్తామని చెప్పింది. దానివల్ల ఎవరికి లాభం? హైదరాబాద్లో కూడా సరిపోవు. నియోజకవర్గాల వారిగా జిల్లాల వారిగా చూసుకుంటే మనిషికి 20 ఉద్యోగాలు కూడా రావు, జిల్లాకి 20 ఉద్యోగాలు రావు. సో ఇప్పుడు చేయాల్సిన పనిని మర్చిపోయి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడా యూత్ని తప్పుదోరి పట్టిస్తూ ఉన్నారు. మేము తెలంగాణ రక్షణ సేనగా యువమిత్రుల తరఫున నిలబడి కొట్లాడతాం.